కావేరి రాకపోయినా తన వాళ్ళనెవరినైనా వెంట తెచ్చుకున్నా మా ప్లాన్ సక్సెస్ అవుతాం. నేనెక్కడికి వెళ్ళానో తెలియక గుళ్ళో అత్తయ్య వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడెలా? ఇప్పటికే నీ మనసులో అనుమానం మొదలైందని నాకు తెలుసు అర్జున్. మనం గెస్ట్ హౌస్కి వెళ్ళే టైంకి అది మర్రి చెట్టులా పెరిగిపోతుంది. కావేరి ఎట్టి పరిస్థితుల్లోనూ గడప దాటదు అనుకున్నాను, కానీ ఇలా చేస్తుంది అనుకోలేదు. కాసేపట్లో మీరిద్దరూ విడిపోబోతున్నారు అర్జున్. నన్ను కొట్టినందుకు కావేరికి తగిన శాస్తి జరగబోతుంది. డ్రైవర్ అన్నా, కొంచెం త్వరగా పోనివ్వండి. అది నన్ను చంప మీద కొట్టింది, నేను దాని బతుకు మీద కొట్టబోతున్నాను. భువనా, ఏంటిది? మనమందరం గుళ్ళో తన కోసం ఎదురు చూస్తున్నామన్న భయం కూడా లేదా? మనందర్నీ వదిలే, అత్తగారివి, నీకైనా గౌరవం ఇవ్వాలి కదా. ఏంటన్సి అక్క, కావేరి పొన్ను ఏ పరిస్థితిలో ఉందో ఏందో, ఎందుకలా నోరు పారేసుకుంటావు? ఇదే భువనా కాకి వరస. కావేరిని ఒక్క మాట అననివ్వడం లేదు, ప్రతి విషయంలో వెనకేసుకొస్తుంది. నువ్వు చెప్పు, నీ కోడలు ఇలా చేయడం కరెక్టా కాదా? అది కాదన్నీ. వావ్, యు ఆర్ గ్రేట్ కావేరి. ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉన్నాడనగానే వెనక ముందు ఆలోచించకుండా వచ్చేశావు. ఇదే నీ పతనానికి దారి తీస్తుంది. విశాల్ గారు, చూసావు కదా అర్జున్, నీ భార్య విశాల్ గెస్ట్ హౌస్లోకి వెళ్ళింది. ఇప్పుడేం చేస్తావు? విశాల్ గారు, విశాల్ గారు, అయ్యో లేవండి, హాస్పిటల్కి వెళ్దాం. వద్దు వద్దు కావేరి గారు, ముందు మీరు ఈ పేపర్స్ తీసుకొని వెళ్ళిపోండి. మీరు ఎక్కడుంటే ప్రమాదం. విశాల్ గారు, మీ ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. హాస్పిటల్కి వెళ్దాం పదండి. లేదా మీ ఫోన్ ఇవ్వండి, అంబులెన్స్ కి కాల్ చేస్తాను.
కావేరి గారు, మీకు పరిస్థితి అర్థం కావట్లేదు. యమజ మనుషులు నా కోసం వెతుకుతున్నారు. వాళ్ళు ఇక్కడికి వస్తే నాతో పాటు మీకు ప్రమాదమే. లేదు విశాల్ గారు, మిమ్మల్ని ఇలా వదిలి నేను వెళ్ళలేను. పదండి, ఇద్దరం కలిసే వెళ్దాం. పరిస్థితి మీకు అర్థం కావడం లేదు కావేరి గారు. నాకు చాలా చాలా బ్లడ్ లాస్ అయింది. అడుగు తీసి అడుగు వేయగలిగే పరిస్థితిలో లేను. నన్ను తీసుకువెళ్ళాలనుకుంటే మీరు కూడా దొరికిపోతారు. వెళ్ళిపోండి. ఆగర్జున్, ఇప్పుడు వెళ్ళి నువ్వు వాళ్ళని చూడగలవా? అసలు వాళ్ళు అక్కడికి ఏం చేస్తున్నారని ఊహని భరించగలవా? కావేరి గారు, నా మాట వినండి. మీరు వెళ్ళిపోండి. కనీసం నా చావుకి ఒక అర్థం ఉండేలా చేయండి. అది కాదు విశాల్ గారు. చూడండి, మీ తపన నాకు అర్థమవుతోంది. కానీ ఇప్పుడు మీరు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళినా నేను బతకను. మీరు ఈ పేపర్స్ కనుక తీసుకెళ్ళిపోతే కనీసం యమజ దుర్మార్గాన్ని కొంతవరకైనా కంట్రోల్ చేస్తానన్న తృప్తి నాకు ఉంటుంది. వెళ్ళండి ప్లీజ్. ఇంకేం ఆలోచించుకోండి ప్లీజ్. తీసుకోండి, తీసుకోండి కావేరి, తీసుకోండి. ఆ